పిడుగురాళ్ల వాణిజ్య పనుల శాఖ లైమ్ అసోసియేషన్ బిల్డింగ్ నందు జీఎస్టీ తగ్గింపు విధానంపై ట్రేడ్ యూనియన్ సభ్యులకు వివరించారు. కమిషనర్ పి. నారాయణ శాస్త్రి నిత్యావసర సరుకులు, ఆరోగ్య సంబంధిత మందులు, హెల్త్ ఇన్సూరెన్స్, విద్య, రైతు సంబంధిత, ఎలక్ట్రానిక్స్ సంబంధిత తగ్గించిన పన్నులను వివరించారు. ప్రభుత్వం వారు ప్రధానమంత్రి మోడీ గారు అలాగే అన్ని రాష్ట్రాలు 2.0 GST 2.0 అనే కార్యక్రమంతో 375 రకాల గూడ్స్ మీద 50 పైగా సర్వీసుల మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గించారు. దీని ద్వారా స్టేట్ గవర్నమెంట్కి 8,000 రూపాయల రెవెన్యూ 8,000 కోట్ల రూపాయల రెవెన్యూ తగ్గుదల వస్తుంది. అయినప్పటికీ గవర్నమెంట్ భరించి దీన్ని తేవడానికి ముందుకు వచ్చింది. అలాగే కంట్రీ వైడ్గా చూస్తే సుమారు 2 లక్షల కోట్లు సంవత్సరానికి నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా ప్రజలకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తగ్గించింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టేకప్ చేసినటువంటి ఈ 2.0 అనేది ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రధాన ఆశయం. సొసైటీలోని అన్ని వర్గాలు బెనిఫిట్ పొందే విధంగా ప్రభుత్వం నిత్యావసర సరుకులు అన్నిటి మీద తగ్గించడం వల్ల అందరికీ ప్రయోజనం చేకూరుతుంది. మన వాళ్ళ అంచనా ప్రకారం కొన్ని వేల రూపాయలు ప్రతి కుటుంబానికి నెల ఖర్చుల్లో మిగిలే అవకాశం ఉంటుంది. ఒక 10,000 నెలకి ఖర్చు పెట్టుకుంటే ఇందులోని అన్ని రకాలు కలిపితో 1,000 రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంటుంది 4 కుటుంబ సభ్యులు కలిగినట్టు కుటుంబంలో. కాబట్టి ఈ విషయాన్ని కామన్ మ్యాన్ వరకు చేర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సంకల్పించినటువంటి ఈ 4 వారాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించి ప్రజలందరికీ చేరువ చేయాలని అందరూ ఆశిస్తున్నారు. అందరూ దీనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. అసలు కొత్త మందులు తీసుకోండి 7% మెడికల్ తగ్గించామని అంతవరకే ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. వ్యాపారస్తులు మన లాభం కోసం మనం ఏదో మన లాభం వ్యాపారం చేస్తున్నాం. ఇక పబ్లిక్లో పెద్ద షాపులు వచ్చి బయట బోర్డు పెట్టి బ్రహ్మాలు చేస్తారు. ఎవరన్నా షాప్ అయినా ఏ బోర్డు పెట్టుకుని చేస్తామంటే జనం పిచ్చోడు కాదు. వ్యాపారం ఇప్పటికే అడిగిపోయింది 20-30 ఆ పాలు కూడా పోతుంది. ఖాళీ కూర్చుంటాం మనం ఎదుర్కొంటా ఏమన్నా అసలు చేస్తున్నాను బ్రహ్మాండం మన క్లాస్ ఉంటే చెన్నై ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడే GST 6.5 తీసుకున్నాడు. అడిగాను నేను ఏంటంటే GST తగ్గించాడు, బిల్లు తగ్గిస్తాడు, తగ్గించాడా? అట్లాగే అన్ని రకాలుగా మనం ఆలోచించుకొని ప్రతి వినియోగదారునికి కూడా తక్కువ గవర్నమెంట్ నుంచి రేట్లకు సరుకులు వెళ్ళాల్సిందే. దాంట్లో ఎలాంటి రాజీ లేదు. మీరందరూ ఎవరు వచ్చి అమ్మకుండా మీ మీద కేసులు వచ్చి లేకపోతే పబ్లిక్లో ఎవరు వచ్చి డిపార్ట్మెంట్ ఏం చేయలేదు, వ్యాపార సంఘాలు మేము కూడా ఏం చేయలేదు. అందరూ చేతులు పైకి మేము కూడా వినియోగదారులకు వెళ్ళి సపోర్ట్. ఆ టైంలో వ్యాపారంలో ఎప్పుడు సపోర్టు మీరు నిజాయితీ వ్యాపారం చేసి మీకు ఇబ్బంది వస్తే మేము వస్తాం సార్ దగ్గరికి. అప్పుడు దాకా మేము కూడా బాగుపడతాం. అందువల్ల అందరూ జాగ్రత్తగా తగ్గిన రేట్లకి వినియోగాలకు పోయే బాగా చూడాలని చెప్పేసి ఈ సభ అందరూ కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చేందుకు మా ఏసీ గారికి కోరుకుంటున్నాం.